మాట్లాడేలాగా మనం ప్రార్థించేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, పరలోకం ముందున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ఆయన యొక్క రాత్రి వేళ సమయం ఆయన మరి మీ పిల్లలు ఎందు నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు తెలుసు తండ్రి. మరి మీ పిల్లల పట్ల మీ ఆశీస్సులని తండ్రి, మీ యొక్క కృపను, మీ దీవులను ఉంచమని కోరుకుంటూ, చేరి వచ్చిన పరిశుద్ధ సంఘముగా సమాజంగా చేరి ఉన్న మీ పిల్లలందరినీ కూడా నాయన మీరే మీ మాటలతో తనైనా బలపరిచి స్థిరపరిచిన తండ్రి, మా జీవితానికి అవసరమైన సమాచారాన్ని మేము ఈ మాటల నుంచి గ్రహించి మీరు కోరుకున్న రీతిలో నడవగలగడానికి కృపనివ్వమని యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాం మా కనతండ్రి. అందరికీ వందనాలండి ప్రభుపేట. సో చాలా రోజుల నుంచి వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టాలని ఆశపడుతున్నారండి. ఎట్టకేలకు దేవుని దయ వలన కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభించడానికి దేవుడు కృప దయచేశారని విన్నప్పుడు సంతోషం వేసింది. ప్రేమిన వల్ల దేవుడు మనలందరినీ కూడా ఈ లోకానికి పుట్టించిన బలమైన కారణం మీ అందరికీ తెలుసు. ఎందుకు పుట్టించారండి? ఆయన దేవుని సంకల్పాన్ని జరిగించని మనం పుట్టించాడు. ఆయన సంకల్పం నిమిత్తం పుట్టిన మనం ఆయన ఆలోచనల్ని, ఆయన ఉద్దేశాలని మనం ఎరగాలి. అయితే మానవ సమాజం, మనుషులు ఇప్పటికే చాలామంది ఆయన ఆలోచనలు విడిచిపెట్టేసేసారు చాలామంది. అయితే ఆయన ఆలోచనలు జరిగించాలని చెప్పి అందరూ ఇంకా ఏ పని లేక అలా ఉండడం కూడా అంత సమంజసం కాదు. ప్రతి వారు కూడా బ్రతకడానికి దేవుడు ఆత్మీయంగా, శారీరక రీతిగా ఎలా బ్రతకాలో చాలా ఇన్స్ట్రక్షన్స్, సూచనలు అనేవి దేవుడు మనకిచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏం చేయాలంటే ఫాలో అయిపోవాలి, వాటి ప్రకారంగా మనం నడవాలి. చాలామంది దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన ఉండడం చాలా మంచి గొప్ప సంగతి. ఆ ఆలోచన ఉండడమే కాదు, దాన్ని ఆచరణలో తీసుకురావడం ఇంకా గొప్పది. చాలామంది దేవుడి కోసం బ్రతుకుతూనే వాళ్ళు స్వయంగా సంపాదించుకోవాలి ఆహారాన్ని ఒక బలమైన కోరిక కూడా చాలామందికి ఉంటుంది. సో మనం బాగా ఆలోచించినట్లయితే దశలోని పత్రుల్లో పౌలు గారు అయితే ఓ మాట చెప్తారు, బైబిల్ తీకండి, ప్రతివాడు సొంతంగా సంపాదించిన ఆహారాన్ని భుజించవలన రాయబడింది. ఇప్పుడు ప్రతి వారికి కూడా ఇక జీవనోపాధి నిమిత్తమైన పనులు మానేసేసి సువార్తని లేదంటే ఇంకేదైనా మనం వెళ్ళాం అనుకోండి, తిండి ఎవరు పెడతారు? కనుక దేవుడు ఏం చేశారంటే ఇవన్నీ ఎరిగి దీనివల్ల ఏమవుతుందంటే కొత్త కాలానికి చాలామంది ఆహారం కోసం దేవుణ్ణి వదిలేసే పరిస్థితులు నెలకొంటాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే, నాయన మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోండి. అసలు భూమి మీద మనుషులు పుట్టించినప్పటి నుంచి దేవుడు చెప్పిన మాట ఒకటే, నువ్వు కష్టపడి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోమని చెప్పాడు. కష్టపడకుండా ఏది రాదండి. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా నిలవదు కూడా. చాలామందిని ఈరోజు ఈజీ మనీ అనేది అలవాటు పడ్డారు. అలవాటు పడి దానికోసం చాలామంది తప్పుడు మార్గాల పయనిస్తూ వెళుతూ వాళ్ళు నాశనం అయిపోతూ, వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేశారో ఈజీ మనీ కోసం కొంతమంది గురి పెడతారు కదా, లక్ష్యంగా చేసుకొని మాయ మాటలే చెప్పచ్చు, మరొకటి ఏదైనా చేయొచ్చు, అంటే హత్య చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు. ఇలా చేసి వాళ్ళు కూడా ఏమవుతారంటే వీళ్ళు ఎవరైతే గురి పెట్టారో వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే క్రైస్తవులుగా మన బాధ్యతను మనం విస్మరించకూడదు. దేవుని కోసం బ్రతకడం ఉంది, అదే సమయంలో ఈ లోక సంబంధమైన జీవన వృద్ధిని కూడా మనం సంపాదించుకోవాల్సిన అవసరం కూడా, అంటే మనం స్వయంగా మన ఆహారాన్ని మనం సంపాదించుకుంటూ దేవుని సేవను కూడా మనం అందులో భాగస్వామ్యమై దాన్ని కొనసాగించాలి, ఆలోచించాలి. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. అయితే మీరు అందరూ అనుకోవచ్చు, దేవుని కోసం బ్రతికితే పేదవాడిగానే ఉంటాయేమో అనుకుంటారు. చాలామంది నీతిమంతులందరూ కూడా పేదవారిగానే కనబడుతుంటారు ప్రస్తుత కాలంలో. ఇప్పుడు
అంటే క్రీస్తు వచ్చిన తర్వాత మొదలుకొని నీటి వరకు నీతిమంతుడుగా ఉన్నవాడికి పేదవాడిగానే కనబడడం మనకు కనబడుతుంది. అయితే పాత నిబంధనలోని నీతిమంతుడు అనేవాడు పేదవాడిగా లేరండి. పాత నిబంధనలు నీతిమంతుడిగా ఉన్నవాడు పేదవాడిగా లేడు. అవునా? సో నిజంగా నీతిమంతుడిగా ఉండి మనం సంపాదించుకునేది ఈ లోకంలో ప్రజలు సంపాదించిన దానికంటే చాలా శ్రేష్టమని పరిశుద్ధ వాక్యంలోని దేవుడు మన కోసం వ్రాయించిన ఒక మంచి మాట ఈరోజు మీకు చూపించి దేవుని మాటలలోనికి మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 37వ కీర్తన 16వ వచనాన్ని మనం పరిశీలన చేద్దామండి ఈ రాత్రి గల సమయంలో. కీర్తన గ్రంథంలో నుంచి 37 కీర్తన 16వ వచనం చదువుతున్నాం. నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అనేసనండి దేవుడు. వండర్ఫుల్ వర్డ్ ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని నమ్ముకుని మనం సంపాదించుకుంటున్న సంపద అది తక్కువైనా పర్వాలేదు. మీరు స్వయంగా న్యాయంగా అంటే మీ చెమట చిందించి మీ కష్టార్జితాన్ని తీసుకొచ్చారనుకోండి, సంపాదించుకుని అనుకోండి, నిజంగా అది మీకు ఏం చేస్తుంటారండి, చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆ గొప్ప ఫలితం ఏంటంటేనండి చెప్తున్నాడు ఈ వచనాలు. చదవండి అన్నది ఒక్కసారి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అంటే కొంచెం కలుగుతుందా? అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ శరీర సంబంధమైన కోరికలను నిగ్రహించుకుంటారు. ఎక్కువగా సంపాదించాలని వాళ్ళకు ఉన్నదా? ఉంటుంది. కానీ ఆ కోరికలను ఏం చేశారంటే విసర్జిస్తారు. ఎంత కావాలో అంత సంపాదించుకుంటాడు. నీకు భక్తిహీనుడు అయితే ఏం చేస్తాడంటే అండి, వాడి ఆలోచన దేవుడి మీద కంటే ధనం మీదకి వెళ్ళిపోవడం వల్ల వాడు అత్యధికంగా సంపాదించడం ఇష్టపడతాడు. వాడికి తెలియదంటే తెలుసు. ఏం తెలుసు? చచ్చిపోతే ₹1 కూడా పట్టుకుపోలేమని వాడికి తెలుసు. అయినప్పుడు కూడా ఆశ, ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటేనండి వాడి జీవితం యొక్క గురేంటో తెలియకుండా వాడిని నాశనం చేసుకుని మారుస్తుంది. సో నీతిమంతుడైనా వాడు ఏం చేస్తాడంటేనండి, సంపాదించడం అనేది బ్రతకడానికి అవసరమైనంత సంపాదించడం, సంపదే బ్రతుకగా మాత్రమైతే బ్రతకడు. అందువల్ల నీతిమంతుడికి కొంచెం కలిగిన అంటే ఇక్కడ అంటున్నాడు భక్తిహీనుడు కలిగిన దానికంటే భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమన్నాడండి. ఇక్కడ భక్తిహీనులకున్న ధన సమృద్ధి అన్న పదాన్ని కనుక చూసినట్టే నిజంగా దాని మూల భాషలకు వెళ్ళి చూస్తుంటానండి, ఆ పదాల్లో ఆ పదానికి ఉన్న అర్థాన్ని కనుక చెక్ చేస్తానండి, నిజంగా చాలా గొప్ప పదం రాశాడండి. అది కేకలని, ఇది గర్జనల శబ్దమని అని రాయబడుతుంది. అంటే భక్తిహీనులు ఎంత సంపాదించుకున్నానండి ఏమంటారు, వాడు అరుస్తుంటాడండి. అలాగా ఏంటి ఆడ అరుపులే జీవితం ఉంటాయి. చూడండి, బాగా సంపాదించేవాడు నెమ్మదిగా అయితే ఉండలేదు, వాళ్ళు అరుస్తూనే ఉంటుంటారు. అది పరిస్థితి. కనుక నీతిమంతుడిగా నీవు సంపాదించుకున్నది ఈరోజు ఏంటి? నేను అంటాను, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అన్నాడు కదా, బహుమంది భక్తిహీనుల కంటే శ్రేష్టం అన్నాడు కదా. ఏంటి అసలు నీతిమంతుడికి ఎక్కువ రాదా? నేను దీని గురించి ఆలోచించినప్పుడు అండి, దేవుడు నీతిమంతుడికి ఎక్కువ ఇవ్వనట్లేదు. పాత నిబంధనల గ్రంథాలు చూస్తుంటే ఈ చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఒక మంచి మాట చూపిస్తాను, దీనికి రిలేటెడ్గా ఒక మంచి మాట మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం నుంచి 15వ అధ్యాయము 16. దీనికి అనుబంధంగా ఉన్న ఒక మాట మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం నుంచి 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే వండర్ఫుల్ మాట అండి. యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. వండర్ఫుల్. నిజంగా బైబిల్ అండి నిజంగా బాగా అద్భుతం అండి. నిజంగా మన మనసును నెమ్మలంగా ఉంచాలంటే, నెమ్మదిగా ఉంచాలంటే, పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇది ఫాలో అయితే వచ్చేదండి. మనది ఫాలో అవ్వాలి, చాలా ఫాలో అవుతాయా
చాలామంది పాపం ఎప్పుడు అసంతృప్తితో రగిలిపోతుంటారు, అసమాధానంగా బతుకుతుంటారు. ఎప్పుడు కూడా ఏదో వెలితి అని ప్రతి వారి జీవితంలో మనకు కానవస్తుంటుంది, కనిపిస్తుంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే క్రైస్తవుడైతే వాక్యానుసారి ఫాలో అవ్వలేదని, అన్యుడు ఇంకెలాగాడో ఫాలో అవ్వలేదు, మనకు తెలిసిందే కదా. అందువలన ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండు కంటే అనే పదం కనుక మనం చూస్తుంటే, బహుమంది ధనవంతులు ధన సమృద్ధి కంటే నీతిమంతుడు కలిగింది ఎందుకు శ్రేష్టం మీకు అర్థమైపోలేదు. ఎందుకంటే వీడికి అది నెమ్మదినిస్తుంది, వాళ్ళకైతే నెమ్మది రాదు. సో మనం ఏ కార్యక్రమం చేసినా సరే పొట్టకూటి కోసం, ఈ లోపల బ్రతకడం కోసం న్యాయబద్ధంగా, అంటే అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే కూలి పని కావచ్చు, ఆలోచిస్తున్నారా? లేదంటే పెయింట్ వేయడం కావచ్చు, లేదంటే ఆర్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఇంకే పనైనా వాటెవర్, అంటే ఏది చేసినా మీరు న్యాయబద్ధంగా చేసినట్లయితే డెఫినెట్గా అది మీ జీవితాన్ని చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంచుతుందండి. చాలామంది అండి అది ఉండదు. ఎందుకంటే నీతిమంతుని కలిగింది కొంచెమే శ్రేష్టం. ఎందుకంటే విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? లోకాసురు 12 ధనవంతుడికి ఏం కలిగింది? పాపం నెమ్మది లేకుండా పోయింది కదా. 16 అధ్యాయంలో ధనవంతుడికైనా 12 అధ్యాయంలో ధనవంతుడికైనా వాళ్ళకి లేనిది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ లేదు. అంటే సంపాదన మీద పెట్టుకున్న వారు సంపాదించుకోవాల్సింది యెహోవా యందు భయభక్తులతో కూడిన ఏంటి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవాలి. అదేం చేస్తుంటే నీ జీవితంలో నెమ్మది నీకు అనుగ్రహిస్తుంది. మనం ఏం చేస్తామంటే దేవుడు వెనక పెడదాం, వీటి వెనక పెడతాం. మనం ఏం చేస్తుంటే దేవుడు మేము వెనక పెడతాం, ఈ పనులు ముందు పెడతాం. అందువల్ల ఏంటంటే మనం కూడా దేవుని యొక్క లక్ష్యం నుంచి బయటకు వచ్చేసాం. ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది పాపం అంటే వాళ్ళు చాలా బాధపడుతుంటారు. నిజంగా నేను అనుకున్నానండి ఈ వాక్యం చదివిన తర్వాత, బహుమంది ధన సమృద్ధి కలిగిన వారి కంటే మనకు కలిగిన కొంచెం ఎందుకు శ్రేష్టం అంటేనండి, నిజంగా నాకు అనిపించింది మనం ఉన్నవాడితో తృప్తి చెందుతాం. బైబిల్ మనకు నేర్పిస్తుంది ఒకటే, మీకు కలిగి ఉన్న వాడితో తృప్తి చెందమంటుంది వాక్యం. అంటే మనకు ఉన్నదంతా తృప్తి చెందాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనిషి జీవితంలో ఎంత తృప్తి సంతృప్తి అనేది లేకపోతే వెళితే అసంతృప్తితో మనుషులు ఏమైపోతుంది, అది జీవితం చాలా దుర్భరం అయిపోతుంది, కష్టంగా మారిపోతుంది. భక్తిపరుడికి భక్తిహీనుడికి తేడా ఏంటంటే, భక్తిపరుడు ఉన్నదంతా దేవుడు ఈ పూటకి ఇది ఇచ్చాడు అనుకోండి, గంజినీళ్ళు ఉన్న చాలా సంతోషం అండి. అంటే ఏదో అంటాడండి, దుర్మార్గులు ఎదుట విందు భోజనం తినేటి కంటే అంటే నీతిమంతులతో ఉండి గంజిని తాగడమైనా మంచిదే కదా. సో కనుక ఈ పదాలు మనం గమనిస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటేనండి, ఈ లోకంలో మన గోల్ ఏంటంటే బ్రతకడం కావాలి. దేనికోసం బ్రతకడం? దేవుడి కోసం బ్రతకడం. ఆ బ్రతికే క్రమంలో తమ్ముడుకు కూర్చి నిలబడ్డారు ఆయన. ఆ బ్రతికే క్రమంలో మనం న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, యథార్థంగా మనం బ్రతికితేనండి చాలా గొప్పగా ఉంటుంది ప్రియ అనుకున్నారు. ఇంకొక మాట మీకు చూపించాలనుకున్నాను. 16వ అధ్యాయం నుంచి 8వ వచనం, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడా వచ్చిన కొంచెం చాలు, కొంచెం చాలు. చాలామంది అండి మోసం చేసేవాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారండి. ఈ మధ్య చాలామంది ప్రతి దానికి కూడా అవినీతికి అలవాటు పడిపోయారంటే. అసలు దేశం అంతా కూడా అంటే కరప్టెడ్, దేశం కదా ప్రపంచం టోటల్ కరప్టెడ్, అవినీతితో నిండిపోయిందండి. నేను దీన్ని చర్చి స్లాబ్ వేసినప్పుడు కొంతమంది పత్రికా విలేకరులు, ఊరు పేర్లు లేని పత్రికలు ఉన్నాయని బోర్డు ఉన్నాయి, వాళ్ళు వచ్చి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. అంటే కకృతిగాలండి, కుక్కలు నా దృష్టిలో జర్నలిస్టులు కుక్కలు, కుక్క కంటే హీనం జర్నలిస్టులు. ఎందుకో తెలుసా? ప్రతివాడు ఎథిక్స్ అనేవి, జర్నలిజం ఎథిక్స్ అనేవి అంటే పత్రిక విలువలు అనేవి లేవంటారు. వాళ్ళు వచ్చి 500 కోసం ఆశపడ్డారంటే జస్ట్ లైక్ నా దృష్టిలో ఒక కుక్క. వాళ్ళు వచ్చి చాలా హెరాస్మెంట్ చేశారు. సో హెరాస్మెంట్ చెప్పి కుక్క బిస్కెట్లు చెప్పి నిన్న వేయవలసిన పరిస్థితి, అవినీతి అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను అలా సంపాదిస్తుంది చాలామంది. ఒకరిని బ్లాక్మెయిల్ చేసి, ఒకరిని బెదిరించి, అంతేనా, ఒకరి దగ్గర సొమ్మును అన్యాయంగా లాక్కొని, మీకు అర్థమవుతుందా? ఒకడి చేతండి
వాడిని ఈ భూమి మీద లేకుండా చేసి ఈ మధ్య ఇటీవల కొన్ని రకాల కేసులు విన్నప్పుడు ఏమైపోతున్న సమాజాన్ని భయం కూడా మనలో రగులుతుందండి. ఏమంటే ముసలోళ్ళు ఎవరైనా చనిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళ పేరుని ఇన్సూరెన్స్ చేయించడం, ఇన్సూరెన్స్ చేసిన వెంటనే వాళ్ళని వీళ్ళే చెప్పాడు ఈ డబ్బు కోసం. ఈ మాటలు చూద్దాం మనకేమర్థమవుతుందంటే 16 అధ్యాయం వచ్చి అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చిపడు కంటే, అంతే కదా, అదంత అన్యాయం సంపాదించింది కదండి. అంటే ఎవరిని నువ్వు సంపాదించిన రూపాయి బాధ పెట్టకూడదు. నీ దగ్గర ఉన్న ఏ 10 రూపాయలైనా అది ఎవరొక దుఃఖంతో ఉండకూడదు. అది నీకేం చేస్తుంటే ఆశీర్వాదం తీసుకొస్తుంది. మనకి యాకోబులో చెప్తాడు, నువ్వు అన్యాయంగా బిగబెట్టిన కూలీ సొమ్ము నాకేం చేస్తుంది, బాధపెడుతుందండి. చాలా ప్రమాదం. నీతిమంతుడు అయితే ఎవ్వడికి అన్యాయం చేయడు, అలాగని అతడు అన్యాయంగా వెళ్ళడు. అందుకని అతడు కలిగిన కొంచెం ఏం చేస్తుందండి, సంతృప్తినిస్తుంది. ఈరోజు మనం ఎందరైనా బాధ పెట్టి మనం ఎన్ని రూపాయలు తెచ్చుకుంటే మనకి ఏం ప్రయోజనం అండి. ఈరోజు అండి తమ్ముడు వ్యాపారం ప్రారంభించి చెప్పట్లేగానండి, చాలా వ్యాపారాలన్నీ కూడా ఏమి తెలిసింది, సో వాల్యూస్ లేకుండా ఉన్నాయండి. సో నేను అంటాను, ఏ వ్యాపారమైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్, నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి. వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వ్యాపారాల్లో వ్యాపారవేత్తల్లో ఎవరికి కూడా ట్రస్ట్ అనేది, నమ్మకం అనేది పెట్టుకునే పరిస్థితి లేదండి. మోసం, చీటింగ్. అంటే ఎక్కడైనా మనం సిమెంట్కి వెళ్ళి అనుకోండి, అసలు వాడు ఇచ్చే సిమెంట్ ఎంత ఒరిజినల్ మనకు తెలియదు. ఏ డీలర్ దగ్గరికి వెళ్ళి కొన్నాం అనుకోండి, కల్తీ జరిగిపోతుంది. లేకపోతే ఇంకెక్కడికైనా లేదు ఐటమ్ కొన్నాం అనుకోండి, అది ఎంత ఒరిజినాలిటీ ఉందో కూడా మనకి తెలియలేదు పరిస్థితి. సో కనుక ఇప్పుడు చాలా అవసరం ఏంటంటే వాల్యూస్, విలువలు. వ్యాపారం చిన్నదే కావచ్చు, విలువలు ఉన్నాయనుకోండి, గొప్పగా ఏమవుతుందండి, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. విలువలు లేని దగ్గరండి ఎంత పెద్ద షాప్ పెట్టినప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఎంత మనం బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కొద్ది రోజులకి అది షట్ డౌన్ అయిపోతుంది లేదా. ఈ రోజు కాదండి, ఒకప్పుడు విలువల కోసం చేసేవారు వ్యాపారాలు, వదిలేసుకున్నారండి. వ్యాపారాలు కూడా ఎవరికైనా ఇబ్బంది అయితే వదులుకున్న వాళ్ళను అర్థం, వాల్యూస్ అనేది అలా నిలపాలి. లోకంలో ఈ దేవుణ్ణి ఎరగలేని వాళ్ళు అలా చేసినప్పుడు మరి మనం ఎలా ఉండాలి, మీకు అర్థమవుతుందా? సో ఇదే ప్రశ్న యోహాను గారికి ఎదురైందండి. ఏ ప్రశ్న ఎదురైందండి? సో మేమేం చేయాలి అని కొంతమంది వ్యాపారులు వచ్చి అడిగారు. ఎవరిని? యోహాను గారిని. ఆయన ఏమన్నారో తెలుసా? చూడండి ఒక మాట, లూకాసు వార్త నుంచి 3వ అధ్యాయం, లూకాసు వార్త నుంచి 3వ అధ్యాయం 12వ వచనం 14 వరకు చదువుకున్నాను. సుంకరులు అంటే వాళ్ళు ఎవరు తెలుసండి? వడ్డీ వ్యాపారులు. సింపుల్గా చెప్పాలంటే సుంకరులు ఎవరండి? వడ్డీ వ్యాపారులు. వాళ్ళు ఏం చేసినట్టే డబ్బులు సుంకానికి ఇచ్చేవాళ్ళ, ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చినట్టు, ఎవరి దగ్గరికి, ఎందుకంటే ఈయన మరి రెబల్ స్టార్ అయిపోయారండి. ఎవరు? రెబల్ స్టార్ కృష్ణరాజు కదండి ఈయన. ఎవరండి? బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రతి వారు సరిగా లేకపోతే తోడ మరి దాని దేవుడు తొక్కదేస్తాడు చెప్పినట్టు చెప్పుకోడండి. ఇగో ఇప్పుడే చెట్టు వేరుని ఏముందట, గొడ్లు ఉంది, ఏ చేస్తాడు కానీ ఎలా ఉంటుంది, రెబలేనా ఇంకా రెబల్ ఆయన, అందుకని రెబల్ స్టార్ అయిపోయారు. ఎవరు అంతగా ఉండరు. అలా ఆయన మాట్లాడేసరికి ఆ ఫోర్స్తో, ఆ ధాటితో మాట్లాడేసరికి, ఎందుకంటే ఆయన ఎవరు ఆత్మ కలిగి ఉన్నాడు? ఏలియా అలాగ ఉంటాడు, రోషం కలిగి ఉన్నాడు లేదా? ఏలియా ఆత్మ గలవాడిగా యోహాను గురించి చెప్పిందా లేదా? అంత రోషం ఉంది ఎవరిలో? యోహాను గారిలో. అంటే ఏ రోజు తప్పు చేస్తే నిలబెట్టేసాడండి. మోడీ గారు చేస్తున్నవన్నిటిని కూడా విప్లవ ఠాకూర్ ఒక ముసలివాడండి, కడిగేసిందండి. రాజ్యసభలో కడిగేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎడుతున్నా 6 ఏళ్ళు నువ్వేం చేసావు, ఒక పాయింట్ చెప్పాను కానీ మూసుకుని కూర్చున్నట్టుగా మన ప్రధానమంత్రి మోడీ గారు. అంటే రెబల్స్ ఉంటారు కొంతమంది అలాగే. అంటే మొదటి శతాబ్దంలో రెబల్ ఎవరంటే? యోహాను గారు. ఆయన అలాంటి దగ్గరికి వీళ్ళందరూ భయపడ్డారు. జనరల్గా ఈ ట్యాక్స్ కలెక్టర్ భయపడరండి, భయపడతారు. డబ్బున్నోడు ఎవరికి భయపడరు, ఏ ప్రవక్తను కూడా ఎదిరించేస్తారు, దైవజనులందరినీ ఎదిరించేస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా భయపడి వచ్చి అడుగుతున్నారు, ఏమని? మేమేమి చేయవలనని అతనిని అడుగుగా, అతడు
మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పాడండి. సైనికులను మేమేమి చేయవాలనని ఆయన అడిగిరి అని రాశాడు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకి, ఎవరిని మీదనూ అపనంద వేయకి, మీ జీతములతో తృప్తి పొంది ఉన్నడని వారితో చెప్తున్నాడు. ఏదో ఒక మాట చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ, తృప్తి చెందమన్నాడు. మీకు ఉన్నదాంతోనే తృప్తి చెందండి ఆయన, ఎక్కువగా ఏమి తీసుకున్నాడు. అంటే ఈరోజు తమ్ముడికి నేను ఇస్తున్న సలహా ఏంటంటే, ఒక దైవ సేవకుడిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా నేను నాకు చెప్తున్న సలహా ఏంటంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఒక పైసా కూడా ఎక్కువ తీసుకుంటాడు. అంతే కదండి. ఎప్పుడు మనం ఎలా ఉండాలి, చాలా పర్ఫెక్ట్నెస్. మనం ఎవరికి రూపాయి తగ్గించకూడదు అండి. సో ఒకవేళ మన రూపాయి పోయినా నష్టం లేదు. ఎందుకంటే ఓ పేద సాధులు వస్తారు, మనం చూడండి అలాగని చెప్పి మన అమాయకం వెళ్ళిపోయి అనుకోండి, తమ్ముడు పాప మనకి ఇది అయిపోతుంది. ఎవరు శ్రీనిధం అండి, కొందరు ఆయన అమాయకత్వం చూసి ఆడేసుకుంటున్నారు కదా. పేదవారికి పెట్టాలి, అది పెడితే దేవుడు ఇస్తారు. అందరినీ కన్సిడర్ చేయకండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మన రూపాయి ఎవరి దగ్గర ఉన్న పలకని ఎవరో రూపాయి మన దగ్గర మాత్రం, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. మనకి ఏం చేస్తాడైనా కౌంట్ చూస్తున్నాడు లేదా, చూస్తాడు. సో కనుక ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు యోహాను గారు, మీకు నిర్ణయింపబడినది మీరు తీసుకోండి, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే చాలా తప్పండి. నేను మా ఏరియాలో చెక్ చేశాను, నా అనుభవం చెప్పాలి కదా. ఏదైనా ఒక ప్రసంగం చేయాలంటే అనుభవం కూడా ఉండాలి కదా. పాల్పడికి వెళ్ళనుకోండి, జనరల్గా దాని మీద ప్రైస్ 23 రూపీసే, కానీ వాళ్ళు రూపాయి ఎక్స్ట్రా వేస్తారు. ఈ ట్యాక్స్ ఎందుకు ఇది? ఇలాంటి ట్యాక్స్ వేస్తే దాని ఏమంటారు, ప్రతిపక్షం వాళ్ళు దాన్ని కొన్ని పేర్లు పెడుతున్నారు. ఏబిసిడిలో ఏదో ఒక అక్షరం, ఇంగ్లీష్ అక్షరంతో పేరు పెడుతుంది, జే ట్యాక్స్ అని. మీకు అర్థమవుతుంది? సో వాళ్ళు అలా పెడుతుంది. ఇలా వీళ్ళేదో ఏదో పేరు పెట్టుకుంటున్నారు, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న దాంట్లో ట్యాక్స్. అది వద్దు. ఎప్పుడు కూడా మన వ్యాపారమైనా మన పనైనా నమ్మకం అనేది ఏం చేస్తుంటే మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అది మనకి ఏం చేస్తుంటేనండి, మన జీవితంలో నుండి ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అవకాశాన్ని తీసుకొస్తుంది. ఏ తమ్ముడైనా. సో కనుక ఓ రూపాయి కోసం కకృతి పడుతుంది జీవము గల దేవుడు చూస్తున్నాడు. మనం ఆయన నమ్ముతున్నాం, మనకి డబ్బు మీద కాదు, మనసు ఆయన మీద పెట్టాలి. ఇందాక సహోదరి మాట్లాడుతూ సునీత అంటున్నారు. సో కొంతమందికైనా ఈ చిన్న అంటే దానివల్ల ఉపాధి కలుగుతుంది, మాకు కూడా కలుగుతున్నాం, నిజంగా సంతోషం. ఎందుకంటే మనం బ్రతకాలి, 10 మంది బ్రతికించాలి. క్రైస్తవ్యం యొక్క మోటివేషన్ ఏంటంటే బ్రతుకు బ్రతికించు. ఆ మోటో మనం ఎప్పుడు జీర్ణించుకోలేదు. మనం బ్రతుకుతూ చుట్టుపక్కల బ్రతికించాలి. అంటే ఒక పెద్ద మహావృక్షం కింద ఏమైనా చిన్న చెట్లు బతుకుతాయా? అంటే ఆ వృక్షం పక్కన చాలా మొక్కలు ఉంటాయి, కానీ ఆ వృక్షం కింద మాత్రం నువ్వు ఎంత పెద్ద వృక్షంగా ఎదగాలి కాదు, నువ్వు ఎంతమంది జీవితాల్లోని ఎదగడానికి దోహదపడ్డనేది కూడా ఇంపార్టెంట్. హ్యూమన్ వాల్యూస్ దాని మీద కూడా ముడిపడి ఉంటే లేదా. మనం ఎదిగితే గొప్పవాళ్ళం కాదండి, మనతో ఉన్నవాళ్ళు కూడా ఎదగడమే అది కదా గొప్ప. సో కనుక అలాంటి వాల్యూస్తో కూడుకున్న మన జీవితాలు ఉంటేనండి, మనం చేసే ప్రతి దాంట్లో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు తెలుసా, డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తాడు. ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది, ఖచ్చితంగా మన జీవితాలకి దీవెనలు అనేవి దొరుకుతాయి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు మనల్ని దీవిస్తారు. అయ్యా నువ్వు న్యాయంగా చేస్తున్నావు, దేవుడు దీవుని మీద చల్లగా ఉంటుంది కాక అంటారు, అంతేనా. సో దేవుడు కూడా సంతోషిస్తాడు, ఎస్ నా కుమారుడు యథార్థంగా న్యాయంగా చేస్తున్నాడు, ఆయన కూడా మనస్ఫూర్తిగా మనల్ని దీవిస్తాడు. సో దానికి భిన్నంగా మనం వెళ్ళనుకోండి, ఏమవుతుంది, ప్రజలు సొనుక్కుంటే వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడి దగ్గర ఏం చేస్తుంది, మొరపడుతుంది. అది మనకి ఆశీర్వాదం తీసుకొస్తుందా, శాపం తీసుకొస్తుందా? శాపం తీసుకొస్తుందా. కాబట్టి ఏది చేయండి, న్యాయబద్ధంగా చేయండి, ధర్మబద్ధంగా చేయండి. అది మీ జీవితాలకి కొంచెమైనా పర్లేదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలామంది జీవితాల్లో లేని వారు ఉన్నారు, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, చూడడానికి కానీ సంతృప్తి లేదు, సంతోషం లేదు. ఎందుకంటే నా జీవితంలో ఏమండి. కనుక ఆలోచించండి. పేదవాడండి, డైలీ వేజ్కి వెళ్తాడు కదా, దినసరి కూలికి వెళ్ళి అతను రోజంతా కష్టపడుతుంది, రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడతాడు. ఇక మన దగ్గర వర్క్ చేస్తున్నాయన్న నర్సింగ్, చాలా ఓల్డ్ పర్సన్ అండి, చాలా హెవీగా వర్క్ చేస్తున్నాడు. నిజంగా చాలా హ్యాపీ. ఆయనకి ఇచ్చిన అమౌంట్ ఆయన న్యాయం చేశాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసండి, ఆ కూలి పని చేసేవాళ్ళు నిజంగా నేను స్లాబ్ వేసినప్పుడు కూడా చూసినప్పుడు హ్యాపీగా వాళ్ళు ఇంటికి వెళ్తారండి, తింటారండి, నిద్రపోతారు హ్యాపీగా. ఆడుకున్న ఎంత సంపాదించాడో మేబీ ఒక 700-800 సంపాదించాడు, హ్యాపీగా ఉంటాడు. కానీ చీట్ చేసి 15,000 తీసుకొచ్చాడు, 30,000 తీసుకొచ్చాడు పర్ డే. వాడికి ఎన్ని రకాల ఆందోళన ఉంటాయి. కనుక దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగిన నా ప్రియమైన సోదర సోదరులారా, మీరు చేసే ఉద్యోగమైన వ్యాపారమైన
ఏదైనా కానివ్వండి, మనం చేసేది కొంచెం ఇస్తున్నాడని చెప్పి ఆ పని దగ్గర దొంగతనం చేయకూడదు, ఆ పని దగ్గర మనం బొక్కాయించకూడదు, మోసం చేయకూడదు, చీట్ చేయకూడదు. మనం జెన్యూన్గా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించడం మన మోటో కాదు. మన మోటో ఏంటి? ఆయన ఎదుట యథార్థంగా నీతివంతంగా బ్రతకాలి. మనం బ్రతుకుతూ వీలైతే కొంతమందిని బ్రతికించడానికి ప్రయాసపడాలి కదా. అలా ఉంటే డెఫినెట్గా మనం ఏమవుతుంటే దేవుని పొందుకుంటాం. సో దేవుని ఎలాగ వచ్చాం కాబట్టి ఒక మాట మీకు చూపిస్తాం. యథార్థవంతుడికి, నీతివంతుడికి కలిగిన కొంచెమైనా శ్రేష్టమైనది కదా. అది ఎలాగ శ్రేష్టం ఉంటుందో మీకు ఒక్కసారి పాత నిబంధన చరిత్రలో నుంచి ఓ వ్యక్తిని మీ ముందు ఉంచి నేను నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం నుంచి 30వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుని పిల్లలారా, ఆదికాండం నుంచి 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు గారు తన మామయ్య లాబానుతో మాట్లాడుతున్నారు. నేను రాకమునుపు నీకు కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందినది. నేను పాదం పెట్టి చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను నా ఇంటి వారి కొరకు ఏది కూడా సంపాదించాలని అనుకోలేదు. అంటే ఎంత హానెస్ట్గా వర్క్ చేశారండి. సో క్రైస్తవుడు అలాగే ఉంటాడండి. దేవుడిని నమ్ముకున్నవాడు ఇప్పుడు అలా నా కోసం ఇది కావాలని ఇప్పుడు తన పనిలో పెట్టేవాడికి కంట్లో నలుసులా కాకుండా ఏంటి గిన్నెలో పులుసులా ఉంటాడు. ఎవరో రుచుకుంటాడు. గిన్నెలో పులుసు ఎలా ఉంటుంది? రుచుకుంటారు లేదా? కంట్లో నెలస ఉంటుంది, బాధ పెట్టద్దే. దేవుడిని నమ్ముకున్న పిల్లలు, అర్థం చేసుకున్న పిల్లలు అలాగే ఉంటాడండి. నేను తమ్ముడిని గమనిస్తున్నాను. అంటే ఏ తమ్ముడు అంటే మన తమ్ముడు చిన్న ఒకసారి అంటే పాపం ఆయన చచ్చిపొడ్డే దెబ్బేసి ఓనర్ మాట విని పని చేస్తున్నాడంటే తన ప్రింటింగ్ వర్క్లోని కటింగ్ సెక్షన్. అది రాలేదు. ఏం తమ్ముడు రాలేదంటే నేను ఓనర్ గారు అనుకున్నానని. నిజంగా ఆ వాల్యూ చూడండి. అంటే దేవుడికి మాట ఇచ్చాం, యజమానుడికి ఏం చేయాలి? లోపడలేదా? నిజంగా అతని గారు చూస్తుంటే కొన్నిసార్లు అంత మంచి పనుడు ఎవరు దొరకదు. ఏం చెప్పాలంటే అవతల అలాగంటే దేవుడి చిన్న వదలడం కూడా అది మంచి పద్ధతి కాదు. నేను చెప్తాను. ఎందుకంటే పని 7 రోజులు సంపాదించుకోవడానికి 6 రోజులు ఒక రోజు ఏం చేయాలి? కనీసం ఒక్కరోజు కూడా దేవుడు కేటాయించలేదు. ఆ విషయంలో అయితే నేను ఆయన్ని మన రాజుని సమర్థించాను. కానీ ఆ ఓనర్ కోణం విషయంలో కనుక చూస్తే, యజమానుని దృష్టిలో చూస్తే అలాంటి మంచి పని ఎక్కడ దొరుకుతుంది? అంతేనా? క్రైస్తవుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. నమ్మకానికి ప్రాణం పెట్టేస్తాడు, విలువలకు ప్రాణం పెడతాడు, నిజాయితీకి ప్రాణం పెడతారు, నీతికి ప్రాణం పెడతారు. ఎవరో దేవుని పిల్లలండి. మనం అలా ఉండాలంటే మనం ఏది చేయండి అలా ఉంటే డెఫినెట్గా ఏం చేస్తున్నట్టండి మనం అడుగు పెట్టి ప్రతి చోటల్లా ఆశీర్వదిస్తాడు. అంటే యాకోబు గారిని బట్టి ఎందుకు ఆశీర్వదించండి లాభాన్ని? ఎందుకంటే ఇతని యథార్థవంతుడు. ఇతన్ని బట్టి దేవుడు అతను ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. సో మన యథార్థత, మన నీతి, మన న్యాయం మనకే కాదు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా అది బ్లెస్సింగ్స్ రీజనింగేనా? ఎస్. సో అలా ఉంటాం. నిజంగా నేను లాభంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎంతకాలం కొలువు చేశాను, నా కుటుంబం కోసం నేను ఏది కూడా ఆశపడలేదండి. ఎందుకంటే దేవుడు కావాలనుకున్నాడు. అంటే ఈ లాభానికంటే ఇప్పుడు ధనవంతుడు ఎవరు? యాకోబే ధనవంతుడు. ఎందుకంటే ఇతర బట్టి అతనికి సంపద వృద్ధి చెందింది. కాబట్టి నీతిమంతుడిగా నువ్వు బ్రతుకు. మనం నీతిమంతుడికి మన జీవితాన్ని తుదముట్టించుకోవాలి ప్రభువులు అనుకోవాలి తప్పితే. కానీ మనం ఏదైనా పడలేక కదా దాన్నే గోలుగా పెట్టుకుని ఇలా మన జీవితం తుదముట్టించేస్తాం. సంపద ఉంటుంది కానీ అనుభవించడానికి యోగ్యత లేని వారిని ఉంటాం. సో అక్కడ పరలోకం కూడా మనకి దక్కదు. ఆ స్థితి మనకు. నీతిమంతుడిగా మనం ఈ యొక్క యాకోబు గారు మన దృష్టిలో పెట్టుకుంటే నీతిమంతుడు కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టమే కదా. నిజంగా ఈ స్టోరీ మనం చదివినప్పుడు ఈ యొక్క హిస్టరీ మనం పరిశీలించినప్పుడు మనకేం కనిపిస్తుందంటేనండి, నిజంగా ఆయన తర్వాత తన కోసం ఆలోచించడం ప్రారంభించాడు. ఎవరు? యాకోబు. ఆయన మళ్ళీ అదే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆయన బాగా అభివృద్ధి చెందారు. చూడండి ఒక మాట చూపిస్తాను మీకు. 33 చూడండి, ఇదే అధ్యాయం 30 అధ్యాయం ఆదికాండం నుంచి 33. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం. మనం ఎలా ఉండాలంటే ఇది స్టేట్మెంట్.
ఒక క్రైస్తవుడిగా నేను ఇవ్వవలసిన స్టేట్మెంట్ ఏంటంటేనండి, ఇక మీదట నాకు రావాల్సిన జీతం ఏదైతే ఉందో చూసారా, ఆ జీతాన్ని గురించి మాట్లాడుకుంటే నా న్యాయ ప్రవర్తనయే అంటున్నాడండి. నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం. అంటే నువ్వేం చేసావు అనేది నీ ప్రవర్తన సాక్ష్యంగా ఉండాలి. చూసారా, నిజంగా సాక్ష్యం అంటే చిన్న మాట కాదండి. సాక్ష్యం అంటే చిన్న మాట కాదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలండి. ఈరోజు మనం చేసే పని గురించి వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు తమ్ముళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ అందించే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ ప్రైస్ అని వాళ్ళు చెప్పుకోవాలి. అలాగని వాళ్ళు చీట్ చేసేవాళ్ళు కాదండి. చాలా జెన్యూన్ పర్సన్స్, సో నిజంగా రైటెస్ట్ పర్సన్స్ అని చెప్పాలి, బాగా నీతిమంతులండి వాళ్ళు అని వాళ్ళు మన గురించి ఏం చేయాలి, గుడ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, అంటే టెస్ట్ మనీ ఇవ్వాలి. అలాంటి సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాన్ని మనం మోల్డ్ చేసుకోవాలి. డెఫినెట్గా మనం చేసే అంటే ఈ సంపాదన అనేది కాదు ఇంపార్టెంట్. అనేక మంది సంపాదించాలి. దీంతో ఓపెన్గా చెప్పాలంటే మనం చేసే పనిని బట్టి అనేక మంది మనం ఏం చేయాలి, సంపాదించుకోవడం ప్రయత్నించాలి. డబ్బు కాదు, డబ్బు ఈరోజు ఉండిపోతుంది, కానీ మనిషిని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. అసలు క్రైస్తవుడిగా మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి? క్రీస్తు ప్రేమను అనేకులకు అందించినట్టు వాళ్ళందరూ మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి కదా. సంపాదించవలసింది మనుషులు అయితే మనం మనీని సంపాదిస్తున్నాం. ఈ మనీ పెట్టాం, కానీ మనుషులు మాత్రం ఏం చేశారండి, పట్టించుకోవాలి. మన దృష్టి ఎప్పుడైనా సరే మనీ కాదు, మనిషి. దావీదు గారు ఏం చేశారండి, తన తరం వారికి ఈరోజు ప్రతి రకరకాల వృత్తులు గల వారు పనిచేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వృత్తికి తగ్గ జీతం మనం ఇస్తున్నాం. అసలు జీతం సమంజసమే కాదు. మనిషి కష్టపడే కష్టానికి ఈరోజు మనం ఇస్తున్నాం వేళ ఏదైతే ఉందో అది సరైనది కానే కాదు. అయినా ఎందుకు ఇస్తున్నాం, ఎదుగుటి ఇస్తున్నాం. వాళ్ళ గనక మనకు సేవలు అందించకపోతే మన పరిస్థితి ఏంటవుతుంది? సో ఈ సొసైటీ అనేది ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంది. ఇదొక వెబ్లా ఉంటుంది, అంటే సాలి గూడిలా ఉంటుంది. ఒకళ్ళ మీద ఒక కనెక్ట్ ఉంటుంది. అందరూ శ్రమ పడాలి, అందరూ సుఖంగా ఉంటారు. ఒకరికి శ్రమ పడాలి, మిగతా అందరూ సుఖపడాలంటే అస్సలు కుదరదు. సో ఈ క్రమంలో ఒకరికొకరు సేవలు అందిస్తే ఆ సేవకు డబ్బు ఇస్తుంది, ఏమాత్రం తగ్గదు. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఒకరినొకరు సంపాదించుకుంటున్నారు ప్రేమ చేత, వారి క్రియల చేత. ఈరోజు లోకస్తుల కంటే క్రీస్తుని ఎరిగిన వారిగా, ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఇంకా ఎక్కువ మంది మనం ఏం చేయాలంటే మన సత్ప్రవర్తనతో, మన మంచి నీతివంతమైన ప్రవర్తన వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి. సో దట్ ఈస్ ద అంటే దేవుడు అదే కోరుకున్నాడు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు చెయ్యండి. వ్యాపారంలోని కొంచెం లాభం వచ్చినా డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే వ్యాపారం అనేది జీవన వృత్తి కోసం. ఈ పేరుతో మనం ఏం చేయాలండి, ప్రభువునందు మన ప్రేమను చూపించి వాళ్ళని ఆకర్షించాలి. వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు అంటే మన ప్రవర్తన గురించి వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. సో అది పనైనా ఏదైనా ఓకే. ఇక్కడ ఆ మాట చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసిందండి. నా న్యాయ ప్రవర్తనకి జీతం గురించి మాట్లాడాలనుకుంటే మామగారు లాభం మామయ్య కదా అంటే చెప్తున్నారు. ఏమని, ఇక మీదట నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అగును అంటున్నాను. 43 వచ్చేద్దాం. 43 ఆఖరి మాట. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు ఒంటులు గడుదలు గలవాడాయను. చెప్పాను కదా, పాత నిబంధనలో నీతిమంతుడు అంటే పేదోళ్ళ లేడు. దేవుడు నీతిమంతుడు ఏం చేశాడండి, విస్తారమైన మందలు జనాంగం. నీతిమంతుడైతే ఆ రోజు అదృష్టం, ఈ రోజేమో నీతిమంతుడు కూడా దురదృష్టానికి ఫీల్ అవుతున్నారు. అర్థం కాక, అర్థమైతే మన దృష్టి మారిపోద్ది. డబ్బు మీద కాకుండా అంటే దేవుడి మీద పెడితే మనం కలిగిందంత తృప్తి చెందుతూ అనేక మంది మనం ఏం చేస్తామండి, ఆయన వైపు నడిపిస్తాం. నిజంగా అండి, ఇది ఇప్పుడు అవసరం సమాజానికి. ఈరోజు నీతిమంతుడిగా బతికేవాడు దౌర్బల్యమైన జీవితాలు ఉన్నాయండి. అంటే పని చేసినా ఏది చేసినా దౌర్బల్యం అనేది, అంటే దౌర్బల్యం అంటే ఇతరులతో పోల్చుకుంటే చాలా అధమ స్థాయిలో, దిగువ స్థాయిలో, అట్టడుగు స్థాయిలో, క్రింద స్థాయిలో ఉన్నాయి. అంతేనా? అయినప్పుడు కూడా ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు అతనికి కలిగిన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తృప్తి కలగడం నేర్చుకున్న వ్యక్తి అండ్ ఏది ఉన్నా దాంట్లో ఈజీగా జీవితం లీడ్ చేయగలడు. సంపాదించుకోవాల్సిన దాన్ని సంపాదించుకుంటా ఈ లోకం నుంచి తన జీవితాన్ని ముగించుకుంటాడు. ఓకే,
సో కనుక మీరు బాగా నోటీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. మీరు పనైనా ఉద్యోగమైన వ్యాపారమైన సంపాదించవలసింది డబ్బు కాదు, మనుషుల్ని ఏం చేయాలండి? సంపాదించాలి దేవుడి కొరకు. అలాగని చెప్పి మనం మంచిగా అవతల మనకి సొన్నం రాసేస్తారు. జాగ్రత్త, మోసపోకండి, మిమ్మల్ని మోసపరచనకండి, ఆపదలు ఉన్నవాడిని విడవకండి. అంటే సహాయం అవసరమయ్యేవాడికి మాత్రం చెయ్యి మాత్రం దాన్ని ఏమంటారు, వెనక్కి తీయకండి, సహాయం అందించండి. ఖచ్చితంగా మనం చేసి మన ప్రవర్తన బట్టి దేవుడు మనం దీవించే విధంగా ఉండాలి. సో ఇన్ని మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కీర్తన గ్రంథం 37 అక్కడి నుంచి కదా వచ్చాం మన జర్నీ. 37:16 నీతిమంతుడిగా నీకు కలిగినది కొంచెమైనా ఈ ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుల కంటే చాలా శ్రేష్టం. అంటే కోటీశ్వరుల పేరుకేనండి ఈరోజు లిస్ట్ వచ్చింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఒక లిస్ట్. ఈరోజు పెద్ద పెద్ద అంటే బిలియనర్స్ ఉన్నాం భారతదేశంలో. అంటే ముఖేష్ అంబానీ, ఇంకెవరనండి, అదానీ గ్రూప్, అంటే టాటా మిశ్రే, ఎవరన్నా పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఉన్నాయి కదా. వాళ్ళందరికీ అప్పులు చిస్తా కూడా చూస్తే చాలా ఉన్నాయండి. అప్పులు అలాగే ఉన్నాయి అంటే సొమ్ములు కూడా అలాగే ఉన్నాయి. ఎంతమంది చేస్తున్నారండి. సో వ్యాపారం అనగానే ఈరోజు ఏమైపోయిందంటే అండి, అది మోసంలా అయిపోయిందండి. దేవుడిని నమ్మిన వారు చేస్తే ఇలా ఉంటుందని మనం ఏం చేయాలండి? చూపిద్దాం. దేవుడు ప్రేమ కంటే ఇంకేది కాదు కదా. సో కనుక నీతిమంతుడికి నీకు కలిగిన అంటే రూపాయలు 10 పైసలు ఇచ్చినా చాలు. నిజంగా చెప్తున్నాను, రూపాయలు 10 పైసలు వచ్చినా చాలు. నిజంగా 10 మంది వస్తే ఏమొద్దప్పుడు ₹1 అవుతుంది. 10 మంది న్యాయంగా వాళ్ళ మనసును సంతోషపెట్టించే ₹1 తర్వాత అది ఇంకా వృద్ధి చెందే లేదా. 10 మందిని మోసం చేసి మనం తీసుకొచ్చిన ₹10, ₹100, ₹1000 అది ఎలా వచ్చి అలాగే ఫలితం ఉండదు నీకు. సో కనుక నీతిమంతుడికి నీకు కలిగిన దానితో తృప్తి చెందడం నువ్వు ప్రయత్నం చేస్తే, అలవాటు చేసుకుంటే, దేని గురించి చింతించో సంపాదించుకోవాల్సిన దేవుని ప్రేమని. దేవుడి ప్రేమ అంటే మనుషులే కదా, సింపుల్గా చెప్పండి. సంపాదించుకుంటావు, దేవుని లోకాన్ని సంపాదించుకుంటావు. నువ్వు చేసే పని వల్ల నువ్వు ఒకవేళ వర్క్ చేస్తుండకోండి, నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడతాడు. నీ నమ్మకత్వం, నీ యథార్థత అంటే మనమే కనుక బిజినెస్ చేస్తాయి, దేవుడు మనకు వృద్ధులు తీసుకొస్తాడు. అలాగే నీతిమంతులందరూ కూడా అడుగుతుంటున్నారు అనుకోకండి. నీతిమంతులు కూడా కొంతమంది ఉన్నారు ధనవంతులు కదా. కాబట్టి నేను నీతిమంతులు కూడా నాకు ఏం మిగులుతుంది అనుకోకండి. నీతిమంతుడికి నీకు కలిగి కొంచెమైనా సరే వాళ్ళకంటే గొప్పగా ఉంటాం. మనకి కూడా ధనవంతులు ఉన్నా లేదు నీతిమంతుడు ఉంటే. సో కనుక నీతిమంతుడికి ఉంటే అయ్యో నేను వస్త్రహీనుడిగా బతకాలేమో, నాకు ఏ దౌర్బల్యం వచ్చేదేమో అనుకోకండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచుతాడు. అలాగని చెప్పి మనం ఉన్నదంతా తృప్తి చెందడం నేర్చుకోండి. దేవుడి కోసం బ్రతకడం ప్రయారిటీ ఇవ్వండి. ఆయన సేవకు దృష్టి పెట్టండి. మనం వచ్చింది ఆయన పని చేయడం కోసం. ప్రారంభం మీకు ఏం చెప్పాను? ఆయన సంకల్పించిన నెరవేర్చడానికి వచ్చాం. అదే మన మెయిన్ టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మధ్యలో బతకడం మేత అవసరం కదా. అది నిమిత్తం ఇది. మనం దాని మీదే మనం దృష్టి పెట్టుకుని ఏ పని అయినా చేయండి. ఖచ్చితంగా దేవుడు మీరు చేయనిదంతా కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఎవరికి ప్రార్థించండి. చెప్పండి మాట విషయమే.